గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. కాళ్లకు సంబంధించిన వ్యాధుల్లో సాధారణంగా వినిపించే ఓ సాధారణ వ్యాధి వెరికోస్ వెయిన్స్. కాళ్లలో నరాలు వాచి అసాధారణముగా ఉబ్బిపోవడాన్ని వెరికోస్ వెయిన్స్గా పరిగణిస్తారు. వెరికోస్ వెయిన్స్ వ్యాధి ఎక్కువగా 30 నుండి 70 సంవత్సరాల మధ్య వయసుండే వ్యక్తులలో కనిపిస్తుంది. వెరికోస్ వెయిన్స్ ప్రధాన కారణాలేంటి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి విషయాలను హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 040233107929 అండ్ 730. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ లోపల సిస్టమ్ బేసికల్లీ ఎలా ఆపరేట్ అవుతుంది, మేజర్గా ఫంక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, మనం ఒక నార్మల్ ప్యాటర్న్ ఏముంటుంది మన బాడీలో అది తెలుసుకుందాం. సో మన బాడీ లోపల సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఉంటుంది. సర్క్యులేటరీ సిస్టంలో జనరల్గా మన హార్ట్ అనేది పంపింగ్ చేస్తుంది బ్లడ్కి. మన అడల్ట్ బాడీలో 18 ఇయర్స్ కంటే ఎక్కువగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి 3 to 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది డైలీ హార్ట్ నుంచి అవయాలు అంటే ఆర్గన్స్కి వెళ్తుంది, మళ్ళీ తిరిగి ఆర్గన్స్ నుంచి హార్ట్కి వెళ్తుంది. సో హార్ట్ అనేది పంపింగ్ చేస్తుంది కంటిన్యూస్గా బ్లడ్కి. దీంట్లోపల ఫ్రెష్ ఆక్సిజన్ తీసుకొని ఆర్గన్స్కి అంటే అవయాలకి అందించడానికి జనరల్గా ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటుంది. మనం దానికి మెడికల్ టర్మ్స్లో ఆర్టరీస్ అనేది అంటాం. ఈ ఆర్టరీస్ అనేది హార్ట్ నుంచి ఫ్రెష్ ఆక్సిజన్ ఉన్న బ్లడ్, న్యూట్రిషన్ ఉన్న బ్లడ్, హెల్దీ ప్యూర్ బ్లడ్ అంటే ప్యూరిఫైడ్ బ్లడ్ అది అవయాలకి హార్ట్ నుంచి అందిస్తుంది. ఇదే బ్లడ్కి తిరిగి హార్ట్కి ఖచ్చితంగా రావాల్సింది, బికాజ్ ఇది ఒక సర్క్యులేషన్ అనేది ఉన్నది. సో ఏదైతే ఇంప్యూర్ బ్లడ్ మనం అంటాము, ఆక్సిజన్ లేని బ్లడ్ ఉంటుంది, న్యూట్రిషన్ లేని బ్లడ్ ఉంటుంది, అది అవయాల నుంచి హార్ట్కి తిరిగి రావడానికి వెయిన్స్ అనేది ఉంటుంది. సో మేజర్గా వెయిన్స్ లోపల బ్లూ లాంటి అంటే ఆక్సిజన్ లేని బ్లడ్ రెడ్గా ఉండదు, కొంచెం బ్లాకిష్ కానీ బ్లూయిష్ కానీ ఉంటుంది. సో వెయిన్స్ ఏదైతే కనపడుతుంది మన బాడీ లోపల అది ఎప్పటికైనా కూడా కొంచెం బ్లూయిష్ కలర్ అనేది ఉంటుంది. ఈ వెయిన్స్ అనేది న్యాచురల్గా ఎలా ఆపరేట్ చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, అవయాల నుంచి హార్ట్కి బ్లడ్ అందిస్తుంది వెయిన్స్ వల్ల. సో జనరల్గా ఈ వెయిన్స్ క్యారీ చేస్తుంది ఒక డిస్టెంట్ ప్లేస్, ఒక దూరమైన ప్లేస్ నుంచి తిరిగి హార్ట్కి బ్లడ్ తీసుకురావాల్సింది ఈ వెయిన్స్ చేసే పని. సో మేజర్గా ఈ వెయిన్స్ లోపల వాల్వ్స్ అనేది ఉంటున్నాయి. సో వాల్వ్స్ అనేది కొన్ని ప్లేసెస్లో మధ్యన ఉంటున్నాయి. ఈ వాల్వ్స్ అనేది కిందికెళ్ళి పై డైరెక్షన్లో మాత్రమే ఉంటున్నాయి. సో మేజర్గా ఈ వాల్వ్స్లో ఎలాంటి డ్యామేజ్ కానీ ఇబ్బంది కానీ, ఆ డ్యామేజ్కి రీజన్స్ ఏంటి మనం ప్రోగ్రాంలో మనం ఫర్దర్గా అర్థం చేసుకుందాం. కాకపోతే ఈ వెయిన్స్ లోపల ఏదైతే వాల్వ్స్ ఉంటాయో అది యూని డైరెక్షన్ అంటే కిందికెళ్ళి పై మాత్రమే డైరెక్షన్లో మాత్రమే ఉంటుంది. సో ఈ వెయిన్స్ లోపల ఏదైతే వాల్వ్స్ ఉన్నాయి, వాల్వ్స్ లోపల ఎప్పుడైనా కూడా డ్యామేజ్ కానీ ఏ రీజన్ అయినా సరే దాంట్లోపల డ్యామేజ్ ఉన్నప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ అనే సమస్య అనేది జనరల్గా మన బాడీలో కనపడుతుంది. సో బేసికల్గా ఈ డ్యామేజ్ అయిన వాల్వ్స్ ఏదైతే ఉంటున్నాయో దానికి మేజర్గా చాలా రీజన్స్ ఉంటాయి. విటమిన్ ఏ డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, ఎక్కువగా నిలబడడం, ఇవన్నీ రీజన్స్ అనేది ఉంటున్నాయి. సో వెరికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు జనరల్గా ఎవరికైనా కూడా ఏదైతే డిస్టెన్స్ అంటే హార్ట్ నుంచి దూరమైన ఆర్గన్స్ ఏదైతే ఉన్నాయి, స్పెషల్గా మన థైస్ ఉంటాయి, మన లెగ్స్ ఉంటాయి, మన కడుపు పైన ఉంటాయి. సో అలాంటి ప్లేసెస్లో బ్లూ థిక్గా మీకు స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి, అది స్టాండింగ్ పొజిషన్లో నిలబడినప్పుడు ఎక్కువగా కనపడుతుందంటే మీకు డెఫినెట్గా వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి అని ఒక డౌట్ డెఫినెట్గా రావాలి. ఓకే అండి, మెయిన్గా వెరికోస్ వెయిన్స్కి సంబంధించి అంటే ఇప్పుడు ఫార్మర్స్లో చూస్తే కనుక వాళ్ళకి ఎసిమ్టమాటిక్ ఉంటుంది, అంటే కాంప్లికేటెడ్ అవ్వదంటారా వాళ్ళకి ఫ్యూచర్లో అలా ఉంటాయి? ఎస్. సో మేజర్గా వెరికోస్ వెయిన్స్ అనేది మనం మేజర్గా చూసేది మన థైస్ లోపల, మన లెగ్స్ లోపల. సో ఎవరైతే ఎక్కువగా స్టాండింగ్ పొజిషన్లో ఉంటారో వాళ్ళకి ఈ వెయిన్స్ లోపల ఉన్న వాల్వ్స్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతాయి.
అండ్ ఇది ఏదైతే బ్లడ్ ఉంది ప్రాపర్గా సర్క్యులేషన్ అనేది అవ్వదు. సో మేజర్గా ఏం జరుగుతుందంటే మన బాడీ లోపల ఈ వెరికోస్ వెయిన్స్ ముఖ్యంగా మీరు చెప్పినట్లు 30 to 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వస్తుంది. మనం ఎక్కువగా ఈ వెరికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లం ఎవరిలో చూస్తున్నాము, ఎవరైతే ఎక్కువగా వర్కర్స్ ఎవరైతే కంటిన్యూస్గా స్టాండింగ్ కండిషన్స్లో ఉంటారో. సో మేజర్గా ఎవరైతే స్టాండింగ్ కండిషన్లో ఉంటారో వాళ్ళకి మన కాళ్ళ లోపల సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. ఏదైతే వెయిన్స్ లోపల వాల్స్ ఉన్నాయి అది ఫాస్ట్గా డ్యామేజ్ అవుతున్నాయి. సో దీంతో వెరికోస్ వెయిన్స్ అనేది ఇనీషియల్ స్టేజ్లో మీరు ఓన్లీ అండ్ ఓన్లీ నిలబడినప్పుడు మాత్రమే మీకు ఇబ్బంది ఉన్నది, పెయిన్స్ వస్తున్నాయి. మరి ఈ బ్లూ లాంటి థిక్ స్ట్రక్చర్స్ అనేది ట్యూబ్ లాంటి స్ట్రక్చర్స్ మీకు కనపడుతున్నాయి. సో స్టార్టింగ్ స్టేజెస్లో ఓన్లీ స్టాండింగ్ అంటే నిలబడినప్పుడు మాత్రమే పెయిన్స్ వస్తున్నాయి అని కంప్లైంట్స్ అనేది ఉంటుంది. ఇది జనరల్గా చాలామంది దీనికి గమనించరు. అండ్ ఇది ఏ సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకి జనరల్గా ఫర్దర్గా అంటే చాలా టైం తర్వాత ఎవరికైతే సిమ్టమ్స్ లేవు, పెయిన్ అనేది లేదు, వాళ్ళు ఎగ్జామిన్ చేసుకోలేదు, సెల్ఫ్ ఎగ్జామిన్ అంటే జనరల్గా పెయిన్ వచ్చినప్పుడు మనం కరెక్ట్గా చూస్తాం ఎగ్జాక్ట్గా అక్కడ ఏమైనా వాపు ఉన్నదా, బ్లడ్ ఏమైనా క్లాట్ అయిందా. సో ఎవరైతే దానికి కరెక్ట్గా ఎగ్జామిన్ చేసుకోకుండా ఏ సిమ్టమాటిక్ ఉంటారో వాళ్ళకి మేజర్గా ప్రాబ్లమ్స్ అనేది కంటిన్యూస్ స్టాండింగ్ 5 hours 6 hours కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ వెయిన్స్ చాలా ఎక్కువగా స్వెల్లింగ్ ఉంటాయి. అది మాత్రం ఒక మేజర్ కాంప్లికేషన్ అనేది ఉంటుంది. సో ఫర్దర్గా ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళకి మేజర్గా ఈ పెయిన్ అనేది చాలా విపరీతంగా ఉండడం, ఇది ఒక మేజర్ కాంప్లికేషన్ ఉంటుంది వెరికోస్ వెయిన్స్ లోపల. సో పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉండడం, ఒక మన లైఫ్ స్టైల్ అనేది ఇబ్బందిగా ఉండడం, అంటే ఎవరికైతే కంటిన్యూగా నిలబడి పనిచేయడం ఉంటుందో వాళ్ళకి డే టు డే యాక్టివిటీస్లో ఇబ్బంది రావడం, ఈ ఇబ్బంది వల్ల ఎక్కువగా పెయిన్ ఉన్నప్పుడు జనరల్గా మన బాడీది ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. ఇది మేజర్ ఒక ప్రాబ్లం ఉంటుంది, ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంటుంది వెరికోస్ వెయిన్స్లో. సో ఏ సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకి జనరల్గా మనం ఒక సజెషన్ ఇస్తాము, మీకు పెయిన్ లేదు అంటే డెఫినెట్గా మీరు ఒకసారి ఎగ్జామిన్ అనేది చేసుకోవాలి. వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడైతే వెయిన్స్ అనేది ఏజ్ ఒక్కసారి ఎక్కువ అయిన తర్వాత ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40 ఇయర్స్ దాటిన తర్వాత జనరల్గా ఈ ఏ సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి స్పెషల్గా ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వెయిట్ ఎక్కువగా ఉంటుంది, బీపీ కానీ డయాబెటీస్ కానీ ఉన్నది అంటే వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటున్నాయి. ఓకే అండి, మెయిన్గా వెరికోస్ వెయిన్స్కి సంబంధించి అంటే సిమ్టమ్స్ అనేది అందరిలో ఒకేలాగా కనిపిస్తాయి, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఎస్. సో జనరల్గా వెరికోస్ వెయిన్స్కి ఫస్ట్ వచ్చేసే సిమ్టమ్ ఉంటుంది మన ట్యూబ్స్, ఏదైతే బ్లూ కలర్ ట్యూబ్స్ ఉన్నాయో అది బాగా ఎక్కువగా స్వెల్లింగ్ వచ్చి స్పెషల్గా నిలబడిన తర్వాత ఒక 1 hour 2 hours 3 hours వాళ్ళు ఎంత కాలం నుంచి ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో దాని డిపెండ్ అయ్యి ఈ వెరికోస్ వెయిన్స్లో స్వెల్లింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రామయ్య పూణే నుంచి. రామయ్య గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం, మా ఆవిడకి మామూలుగా బ్యాక్ పెయిన్ L4 L5 ప్రాబ్లం ఉంది. మొత్తం కుడి కాలు మొత్తం నొప్పి వస్తుంది. సార్ ఇది డయాగ్నోసిస్ ఏం చేశారు? వెరికోస్ వెయిన్స్ డయాగ్నోస్ చేశారా డాక్టర్స్? ఏం చేశారు? వెరికోస్ వెయిన్స్ ఉన్నదని డాక్టర్ మీకు డయాగ్నోస్ చేశారా, చెప్పారా డాక్టర్ మీకు? చెప్పారు మేడం. మొత్తం కాల్ రైట్ సైడ్ మొత్తం తొడ పాదాలు ఎంత మంట నొప్పి. ఓకే సార్, ఇది ఎప్పటి నుంచి ఉంది? తర్వాత ఇది మా మెనోపాజ్ ప్రాబ్లం కూడా ఉంది. ఇది బ్యాక్ పెయిన్ వల్ల లేకపోతే మెనోపాజ్ వల్ల ప్రాబ్లం చేయలేకుండా. ఓకే సార్, ఇంకా మీకు డాప్లర్ కానీ అలాంటి టెస్ట్ ఏమైనా చెప్పారా డాక్టర్? ఎంఆర్ఐ చేసాము, ఎక్స్రే చేసాము. ఎంఆర్ఐలో మామూలుగా L4 L5 ప్రాబ్లమ్స్ కొంచెం జారున్నాయని అన్నారు. సో పండుకున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, నిలబడినప్పుడు కానీ తిమ్మిర్లు రావడం అనేది జరుగుతుందా? మామూలుగా నిలబడ్డప్పుడు నచ్చినప్పుడు నొప్పి వస్తుంది, మొత్తం కాలు నొప్పి, పాదాల మంటలు. ఓకే, డయాబెటీస్ ఏమైనా ఉందా సార్ మీ వైఫ్కి? డయాబెటీస్, బీపీ అట్లా ఏమీ లేవు. ఓకే సార్, ప్రాబ్లం ఇప్పుడు 2 years నుంచి రెగ్యులర్ పీరియడ్, తర్వాత ఈ సంవత్సరం మార్చిలో పీరియడ్ వచ్చిన తర్వాత 6 నెలలు ఏం రాలేదు. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది 40+ ఏజ్ ఉన్నది, వాళ్ళ వైఫ్కి మెనోపాజల్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటున్నాయి. జనరల్గా మెనోపాజ్ అంటే ఆడవాళ్ళు 40 years తర్వాత రెగ్యులర్ పీరియడ్స్ రావడం అనేది బంద్ అయిపోతుంది, దానికి మనం మెనోపాజ్ అనేది అంటాము. సో జనరల్గా ఈ మెనోపాజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళలో కాల్షియం తక్కువగా ఉండడం వల్ల బోన్స్ అనేది వీక్ అవుతాయి,
కాలర్ గారు అడిగిన క్వశ్చన్, ఎంఆర్ఐ చేపించినప్పుడు బ్యాక్లో L4 L5లో కొంచెం డీజనరేషన్ అనేది ఉన్నది. రైట్ లెగ్ వచ్చేసి పూర్తిగా పెయిన్ ఉంటుంది, తిమ్మిర్లు లేవు ప్రెజెంట్గా, కాకపోతే పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మేజర్గా ఇది డీజనరేటివ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మెనోపాజల్ డెఫినెట్గా ఈ ప్రాబ్లం ఉన్నది. దీనికి సరిగ్గైన మెడిసిన్స్ మీరు డెఫినెట్గా వాడాల్సి ఉంటుంది. మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి. ఎంఆర్ఐ రిపోర్ట్స్ తీసుకొని ఏదైతే రైట్ లెగ్ లోపల ఏదైతే కంప్లీట్గా లెగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా డెఫినెట్గా తగ్గుతాయి. కాకపోతే ప్రెజెంట్గా మీరు ప్రికాషన్స్ పెట్టుకోవాల్సింది ఎక్కువసేపు నిలబడొద్దు అండ్ ఎక్కువసేపు కంటిన్యూస్గా కూర్చోవడం అనేది స్టాప్ చేయాల్సి ఉంటుంది. తిమ్మిర్లు వస్తున్నాయి అంటే డెఫినెట్గా అదొక అడ్వాన్స్ స్టేజ్ ఉన్నది. ప్రెజెంట్గా ఎక్కువగా బరువు లేపడం, కింద వంగడం ఇది మీరు డెఫినెట్గా స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఈ కేసెస్లో మీకు ఏదైతే లంబర్ స్పైన్ L4 L5 మధ్యన ఎక్కడైతే ఇబ్బంది ఉన్నదో అది ఇంకా ఎక్కువగా అవుతుంది. అండ్ ప్రెజెంట్గా కాల్షియం అండ్ విటమిన్ D3 ఉన్న ఫుడ్స్ అనేది మీరు ఎక్కువగా తీసుకోండి. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ డెఫినెట్గా చేయాల్సి ఉంటుంది. మెనోపాజ్ తర్వాత జనరల్గా ఆడవాళ్ళకి వెయిట్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది. ఈ వెయిట్ పెరిగినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువగా అవుతాయి. మీరు డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియో మెడిసిన్స్ ట్రై చేయండి. మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో స్పెషలైజేషన్ ఉన్నది అండ్ పర్మనెంట్గా తగ్గడానికి మీకు కంపల్సరీ ట్రీట్మెంట్ ఉంటుంది. సో మెయిన్గా అంటే వెరికోస్ వెయిన్స్కి సంబంధించి అంటే సిమ్టమ్స్ అనేది అందరిలో ఒకేలాగా కనిపిస్తుందా అని అడిగాను. సో అది కంటిన్యూ చేయండి. ఎస్, సో జనరల్గా వెరికోస్ వెయిన్స్లో అందరికీ సేమ్ ఒక ఫీచర్ కనిపిస్తుంది, ఈ బ్లూ కలర్ థిక్ లైన్స్. సో ఇది ఏదైతే ట్యూబ్స్ మన వెయిన్స్ ఏదైతే ఉంటున్నాయో అది బాగా ఎక్కువ స్వెల్లింగ్ వచ్చి అండ్ పెయిన్ వచ్చి ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళ డే టు డే యాక్టివిటీ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. స్పెషల్గా థైస్ వెనుక జనరల్గా మన వెరికోస్ వెయిన్స్కి ఒక కామన్ ప్లేస్ అనేది ఉంటుంది. అది 70 to 80% పేషెంట్స్ లోపల మనం చూస్తూ ఉంటాం థైస్ వెనక. సో జనరల్గా ఈ థైస్ వెనక మన స్కిన్ అనేది కొంచెం పల్చగా ఉంటుంది అండ్ వెరికోస్ వెయిన్స్ అనేది ఫస్ట్ కనపడడం అనేది చాలామందికి ఈ థైస్ వెనక కనిపిస్తుంది. సెకండ్ వచ్చేసి ఫ్రంట్ ఆఫ్ ది థైస్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. జనార్దన్ హైదరాబాద్ నుంచి. జనార్దన్ గారు మాట్లాడండి, మీ సమస్య మేడం. సార్ నమస్తే. నమస్తే మేడం, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మేడం నాకు హైదరాబాద్. ఓకే సార్, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. అదే మోకాళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయి మేడం. మీ ఏజ్ ఎంత సార్? నా ఏజ్ 56. నా పేరు జనార్దన్ రావు మేడం, మల్లాపూర్ నేను. ఓకే సార్, డయాబెటీస్, బీపీ అలాంటి వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఏ ప్రాబ్లమ్స్ ఏమి లేవు మేడం, ఇది ఒకటే ఉన్నది. ఓకే సార్, ఎంత కాలం నుంచి ఉంది మీకు ఈ ప్రాబ్లం? నాకు దాదాపు ఇప్పుడు 10 months నుంచి వస్తుంది మేడం, 10 నెలలు అవుతుంది. ఓకే, మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా సార్? వాడతాను మేడం. ఒక జగదీష్ రెడ్డి అని ఒక డాక్టర్ సూర్యనారాయణ వచ్చాను, పెయిన్ కిల్లర్ కాల్షియం అని, తర్వాత ఏమో ఇస్తుంటే వాడతాను మేడం. ప్రస్తుతానికి నొప్పి ఇప్పుడు వరకు తగ్గట్లేదు. ఓకే సార్, సో మీకు నడవడం అనేది ఇబ్బందిగా ఉన్నదా? నడవడం అంటే కొద్దిగా నడుస్తాను కానీ ఇప్పుడు పని చేయలేకపోతాను. పని చేయడానికి అయితే అవ్వకుండా, పని చేయడానికి అవ్వట్లేదు. ఓకే అయితే కొద్దిగా నొప్పి వస్తుంది బాగా, ఒకసారి నడుస్తాను ఒకసారి నడలేకపోతాను. ఓకే సార్, సో ఎవరైతే వేరే వాళ్ళు మీకు చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ఏమైనా అడుగుతారా మీకు ఏం ప్రాబ్లం ఉన్నదని, అలాంటి సిచ్యువేషన్ ఉందా? ఎవరు అడగరు మేడం, డాక్టర్ దగ్గరికి వెళ్తా, ఇల్లు దగ్గర ప్రెసిడెంట్ మెడిసిన్స్ అయితే విటమిన్ టాబ్లెట్లు, పెయిన్ కిల్లర్, తర్వాత నేను డబ్బా ఇచ్చినాడు, ఆ డబ్బా వాడుతాను అంతే. అందుకు తప్పించి ఇప్పుడు తగ్గట్లేదు, 10 నెలలు అయింది. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది 2 మోకాల నొప్పులు ఉన్నాయి 10 months నుంచి, ఏజ్ వచ్చేసి 56 years ఉన్నది. సో పెయిన్ అనేది డెఫినెట్గా ఉన్నది, కాకపోతే చూసే వాళ్ళకి ఇబ్బంది ఉన్నది, అలాంటి సిచ్యువేషన్ లేదు. సో జనరల్గా మన ఇనీషియల్ స్టేజ్ అంటే స్టార్టింగ్ స్టేజ్ ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బంది అనేది ఉంటుంది. మగవాళ్ళకి 50 years తర్వాత మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో ఎక్కువ శాతం మనం చూసేది మగవాళ్ళు 50 years తర్వాత, ఆడవాళ్ళు 40 years తర్వాత. ఆడవాళ్ళు ఈ మోకాళ్ళ నొప్పులు ఆస్టియో ఆర్థరైటిస్ ఏదైతే ప్రాబ్లం ఉంటుంది ఇది 40 years తర్వాత మెనోపాజ్ రావడం వల్ల, కాల్షియం తక్కువ ఉండడం వల్ల ఈ స్టార్ట్ అవుతుంది. మగవాళ్ళకి 50 years తర్వాత కాల్షియం తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే కొన్ని కేసెస్లో 50 years కంటే కూడా ముందు మనం చూస్తూ ఉంటాము. కాకపోతే ఎక్కువ శాతం మెజారిటీ కేసెస్లో 50 years తర్వాత మగవాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. సో డెఫినెట్గా ఇది క్లియర్గా ఒక ఆస్టియో ఆర్థరైటిస్ కేస్. జనరల్గా దీంట్లోపల కాల్షియం అనేది ఎక్కువగా మీరు తీసుకోవాలి. మీ మోకాళ్ళ లోపల మన నీ జాయింట్ ఏదైతే ఉంటుంది దాంట్లోపల బోన్స్ ఏదైతే జాయింట్ ఉంది దాని మధ్యన స్పేస్ అనేది తగ్గిపోతుంది. సో ఆ స్పేస్కి ఇంక్రీజ్ చేయడానికి
మనం మంచి ప్రోటీన్ ఇంకా కాల్షియం తీసుకోవాలి. కార్టిలేజ్ అనేది బాగా మీకు డీజనరేట్ అయింది అంటే పూర్తిగా అరిగిపోతుంది. మీరు ఉన్నది ఇప్పుడు గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 లోపల ఉన్నారు. సో మీరు ఆపరేషన్ లేకుండా ఎక్కువ కాలం ఉండాలనుకుంటే డెఫినెట్గా మీరు వాడే మెడిసిన్స్తో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్కి మీరు కంపల్సరీ మీరు సంప్రదించండి. మెడిసిన్స్ బాగా ఉంటున్నాయి. చాలా వరకు మీకు సర్జరీ అంటే నీ రీప్లేస్మెంట్ అనేది మీ డెఫినెట్గా లేకుండా మీరు ఎక్కువ కాలం వరకు నార్మల్గా మీ లెగ్స్కి మీ నీస్కి అనేది మీరు కాపాడుకోవచ్చు. ఓకే, సిమ్టమ్స్ గురించి కంటిన్యూ ఎస్. చేయండి. సో జనరల్గా మన వెరికోస్ వెయిన్స్కి మన కామన్ కండిషన్ అనేది జనరల్గా కామన్ సైట్స్ అనేది ఉంటుంది థైస్, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ. ఫస్ట్ టైం వెరికోస్ వెయిన్స్ జనరల్గా ఆడవాళ్ళలో బ్యాక్ ఆఫ్ ద థై అంటే మన థైస్కి వెనకలో కనిపిస్తుంది. మగవాళ్ళకి ఎక్కువగా థైస్ పూర్తిగా ఫ్రంట్లో కూడా బ్యాక్లో కూడా కనిపిస్తుంది. చాలామందికి మోకాళ్ళ కింద కూడా ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్న సమస్య అనేది ఉంటుంది. కాకపోతే ఎవరికైతే మోకాళ్ళ కింద ఎక్కువగా కనపడుతుంది అది క్రానిక్ కేస్ అంటే ఎక్కువ కాలం నుంచి ఒక 5 to 10 years నుంచి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి మోకాళ్ళ కింద ఫాస్ట్గా కనపడుతుంది. మేజర్గా ఎవరికైతే ఇది కొంచెం కనిపిస్తుంది అప్పుడే డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు జనరల్గా అది పూర్తిగా క్యూర్ అయిపోతుంది. ఎవరికైతే వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉందో వాళ్ళు వాళ్ళ డాక్టర్కి కన్సల్ట్ అయ్యి డాప్లర్ స్టడీ అనేది ఉంటుంది, అది కంపల్సరీ ఖచ్చితంగా చేయించుకోవాలి. దీంతోపాటు ఎవరైతే మగవాళ్ళు స్పెషల్గా ఇది మగవాళ్ళకి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము, ఆడవాళ్ళకి కూడా ఉంటుంది ప్రెగ్నెన్సీ తర్వాత. కాకపోతే అది ప్రెగ్నెన్సీ తర్వాత చాలామందికి రివర్స్ అయిపోతున్నది. జనరల్గా మగవాళ్ళకి స్టాండింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జాబ్లా వాళ్ళ ప్రొఫెషన్లా వాళ్ళకు ఇది చిన్న ఏజ్లో కూడా స్టార్ట్ అయ్యే కండిషన్స్ అనేది ఉంటుంది, ఛాన్సెస్ అనేది ఉంటుంది. అదే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు 40-50+ ఉన్న వాళ్ళకి ఎవరికైతే డయాబెటీస్ ఉంది ఎక్కువగా వెయిట్ ఉన్నది వాళ్ళకి ఒక కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వెరికోస్ అల్సర్. ఇది వెరికోస్ అల్సర్ అనే కండిషన్ జనరల్గా కాళ్ళ దగ్గర మన మోకాళ్ళ కింద ఎక్కడైనా కూడా కావచ్చు. ఎవరికైతే డయాబెటీస్ కంట్రోల్లో లేదు వెరికోస్ వెయిన్స్ చాలా కాలం నుంచి ఉన్నది వాళ్ళకి ఇలాంటి వెరికోస్ అల్సర్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ వెరికోస్ అల్సర్ ఒక మేజర్ కాంప్లికేషన్ ఉంటుంది వెరికోస్ వెయిన్స్లలో. ఇది ఎవరికి అవుతుంది? హై డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి. సో ఎవరికైతే ఈ కండిషన్స్ ఉంటున్నాయో అండ్ వెరికోస్ వెయిన్స్ ఉన్నదో వాళ్ళు డెఫినెట్గా చాలా ప్రికాషన్స్ అనేది పెట్టుకోవాలి. జనరల్గా మొబిలిటీ. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రవి శ్రీకాకుళం నుంచి. రవి గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయిందండి, కంటిన్యూ చేయండి. సో జనరల్గా రైట్, ఇంకో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్ నమస్తే, చెప్పండి. నాకు ఇదికో ఇది అని చెప్పి మొదట డాక్టర్లు చెప్పారు, వెరికోస్ వెయిన్స్. ఓకే సార్. కానీ నేను 1 year నుండి బాధపడుతున్నాను. ఓకే సార్. నాకు కాళ్ళ నొప్పులు, ఇది కూర్చోడం లేవడం చాలా కష్టం ఉంది మేడం. ఓకే సార్. డయాబెటీస్, థైరాయిడ్, బీపీ అలాంటి వేరే సమస్య ఉందా సార్ మీకు? డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, అంతే. ఓకే సార్. మీకు నిద్ర సరిగ్గా ఉంటుందా? నిద్ర ప్రాబ్లం కూడా ఉందా? అన్ని నిద్ర ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఓకే సార్. మీరు నార్మల్గా నడవగలుగుతున్నారా లేకపోతే నడవడం అనేది చాలా ఇబ్బందిగా ఉందా ప్రెసెంట్గా సార్? చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే సార్. మెడికేషన్స్ మీరు వాడుతున్నారా ఈ నొప్పులకి? వాడతలేరా? వాడుతున్నాను మేడం. ఓకే సార్. సో మీకు వాడినప్పుడు ఎలా ఉంటుంది? పెయిన్ తక్కువగా ఉంటుందా, ఉండట్లేదా? వాడినప్పుడు అని కాదు, ఎప్పుడు కూడా ఈ నొప్పులు తగ్గడం లేదు. ఓకే సార్, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది మోకాళ్ళ నొప్పులు, మొత్తం కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, మెడిసిన్స్ వాడుతున్నారు, అయినప్పటికీ పెయిన్స్ ఎప్పటికైనా ఉంటుంది. వాకింగ్ నడవడం అనేది ఇబ్బందిగా ఉన్నది. సో వేరే హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో జనరల్గా ఇది ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్, డెఫినెట్గా ఇది ఆర్థరైటిస్ ఉన్నది. సో ఇంతకుముందు కాలర్ అడిగినట్లు డెఫినెట్గా జనరల్గా మగవాళ్ళకి 50 years తర్వాత ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు వాడే మెడిసిన్స్తో పాటు
మీరు డెఫినెట్గా హోమియోపతి యూజ్ చేయండి సార్. మీరు హైదరాబాద్లో ఉన్నారంటే హోమియోకే ఇంటర్నేషనల్ మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్కి మీరు కాంటాక్ట్ చేయండి. మీరు తీసుకునే మెడిసిన్స్కి మన మెడిసిన్స్కి 1 అవర్ గ్యాప్ ఇచ్చి మీరు డెఫినెట్గా వాడండి. మీకు ఎక్కువ కాలం వరకు రిజల్ట్స్ అనేది డెఫినెట్గా కనపడుతుంది. ఇది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి కొంచెం స్టార్టింగ్లో మీకు స్లో అనేది కనిపిస్తుంది. ఒక్కసారి మెడిసిన్స్ 5 to 6 months కంటిన్యూస్ వాడిన తర్వాత మీకు నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. దీంతో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ మీకు చెప్తారు, డయట్ అనేది చెప్తారు. ఇది కూడా మీరు ఫాలో చేస్తే మెడిసిన్స్తో పాటు మీకు మంచి రిజల్ట్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది సార్. వెరికోస్ వెయిన్స్కి సంబంధించి అంటే ఏ స్టేజ్లో అంటే కంపల్సరీ సర్జరీ చేయించుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది? ఎస్. సో జనరల్గా వెరికోస్ వెయిన్స్ అనేది మేనేజ్మెంట్తో పాటు జనరల్గా సర్జరీ అనేది అవాయిడ్ డెఫినెట్గా మీరు చేసుకోవచ్చు. సర్జరీ వెరికోస్ వెయిన్స్లో ఓన్లీ 5 to 10% కేసెస్లో మాత్రమే జనరల్గా అవసరం వస్తుంది. ఎవరికైతే కంటిన్యూస్గా నిలపడం అనేది ఉన్నది, ప్రొఫెషన్ అనేది నిలబడడం ఉన్నది, వెరికోస్ వెయిన్స్ చాలా టైం నుంచి ఉన్నది, కొంతమందికి ఒక 5 to 10% మగవాళ్ళకి ఈ వెరికోస్ వెయిన్స్ అనేది బాగా ఎక్కువగా క్లబ్బింగ్ అనేది ఉంటుంది. అంటే తాడు లాంటి చాలా ఎక్కువగా వాపు ఉండి ఆ బ్లూ కలర్ స్ట్రక్చర్స్ వెయిన్స్ అనేది ఎక్కువగా వాపు అయ్యి మొత్తం వెయిన్ది స్ట్రక్చర్ బయట కనిపిస్తుంది. కంప్లీట్గా బ్లడ్ అనేది సర్క్యులేషన్ స్టాప్ అయింది. అలాంటి కండిషన్స్లో మాత్రమే వెరికోస్ వెయిన్స్లో సర్జరీ అనేది అవసరం వస్తుంది. కాకపోతే ఈ స్టేజ్ వచ్చే ముందు జనరల్గా ఈ స్టేజ్ వచ్చేసి grade 3 మనం అంటాము అడ్వాన్స్ స్టేజ్. grade 1, grade 2 వెరికోస్ వెయిన్స్ ఏదైతే ఉంటుందో అది మేనేజ్మెంట్తోని అండ్ కొన్ని మన హోమియో లాంటి మెడిసిన్స్తోని అది కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఏదైతే మీకు బ్లూ కలర్ కనిపిస్తుంటుందో వెయిన్స్ అది మాత్రం డెఫినెట్గా కనపడుతుంది. వెరికోస్ వెయిన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.